ఈ ప్రజలంతా కూడా తెలుసుకోవాలి. గ్రామ కంఠము లేదా ఆబాది భూముల్లో ఉండేటువంటి మీరు ఇల్లు కట్టుకునేటువంటిది తీసేసే అధికారము ఎవరికీ లేదు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కే లేదు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎవరు కూడా అందులో ప్రవేశించడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినారు వాళ్ళపైన ప్రైవేట్ కేసులు బుక్ చేయండి. గ్రామకంఠం భూములు లేదా ఆబాది భూములు అంటే ఏమిటి? వీటి అమ్మకాలు కొనుగోలు చేయవచ్చునా? గ్రామకంఠ భూములు తెలంగాణలో ఆబాది భూములు అంటాం. మన ఆంధ్రప్రదేశ్లో గ్రామకంఠము, గ్రామనత్తము, విలేజ్ సైట్ పొరంపోగు భూములు అని అంటాం. ఈ భూములను సర్వే అండ్ సెటిల్మెంట్ జరిగేటప్పుడు అంటే 1910 నుంచి 1925 వరకు జరిగినటువంటి సర్వేలలో వీటిని ఆ ప్రజలు నివాసం ఉండేటువంటి ఆ భూములను పూర్తిగా కొలిచి చుట్టూ దాని పరిధిని అంతా కొలిసి దానికి ఎలాంటి సర్వే నెంబర్ ఇవ్వకుండా అది గ్రామకంఠ పొరంపోగులో చేర్చినారు. పొరంపోగు అంటే అర్థమేమి అంటే ప్రభుత్వానికి ఎలాంటి శిస్తు లేనటువంటి భూములను పొరంపోగులో చేరుస్తారు. ఇదివరలో చెప్పినటువంటి వీడియోలో పొరంపోగు భూముల్లో ఇంతకుముందు చెప్పినాం. వాగు పొరంపోగు, వంక పొరంపోగు, చెరువు, కుంట, ఒడ్డు పొరంపోగు భూములు, తర్వాత రోడ్డు పొరంపోగు భూములు, తర్వాత రస్తా పొరంపోగు భూములు, మేతబీడు పొరంపోగు భూములు, శ్మశానం పొరంపోగు భూములు. ఈ భూములన్నిటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎలాంటి శిస్తు వసూలు కాదు కాబట్టి దీన్ని పొరంపోగు భూముల్లో పెట్టినారు. దీనికి ఒక సర్వే నెంబర్ కూడా లేదు. కానీ ఇది ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్ పరిధిలో ఉండేది. అంటే ఎంఆర్ఓలు ఆ సంబంధిత గ్రామాల్లో వాటి నివాసం ఉండేటువంటి భూములన్నీ కొలిసి వాళ్ళకు పట్టాలు మంజూరు చేసేవారు, ఇంటి పట్టాలు మంజూరు చేసేవాళ్ళు. ఈ విధంగా జరుగుతూ వచ్చింది. కానీ వీటిని అమ్మకాలు కొనుగోలు చేసుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. లేదు ఒక గ్రామం నుండి ఇంకొక గ్రామానికి వలసపోయేటటువంటి వాళ్ళ ఇల్లు కూడా అట్లే వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అమ్ముకునేదానికి లేదు. ఇంకా ఏదన్నా పక్కన కొనుక్కుందాము జాగా, పెళ్ళిళ్ళు అయినటువంటి పిల్లోళ్లకు ఇంకా ఇల్లు కావాల్సి వస్తుందంటే దానికి అడిషనల్గా కొనుక్కోవడానికి లేదు. ప్రభుత్వం వారికి మళ్ళీ అప్రోచ్ కావాలా చేయాలి. అందుకని దీన్ని ఏం చేసినారంటే నిషేధిత జాబితాలో కూడా పెట్టినారు. 26/2007 సంవత్సరంలో ఒక నోటిఫికేషన్ విడుదల చేసి అందరి కలెక్టర్లకు ఆదేశాలు వచ్చినాయి. ఈ భూములన్నింటినీ కూడా నిషేధిత జాబితాలో చేర్చండి అని తెలపడం జరిగింది. వీళ్ళు ఏం చేసినారు, నిషేధిత జాబితాలో ఈ భూములే కాకుండా ఇదివరలో ఎక్స్ సర్వీస్ మ్యాన్కు వాళ్ళకి ఇచ్చినటువంటి భూములు వాళ్ళకి 10 ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లు, తర్వాత స్వతంత్ర సమరయోధులు, పొలిటికల్ సఫరర్స్ వీళ్ళందరూ కూడా కొనుక్కునేటువంటి హక్కు వచ్చింది. మళ్ళీ ఇంకేం చేసినారు, ఒకవేళ వాటిని 10 ఏళ్ళ తర్వాత అమ్ముకోవచ్చు అనేటువంటి ఒక షరతు పెట్టినప్పటికీ ఆ జీవో 22/2/2014లో ఒక జీవో తేవడం జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 100. దాని ప్రకారం ఏమంటే కలెక్టర్ దగ్గర నుండి ఎన్ఓసి తెచ్చుకోవాలా అనేటువంటి షరతు విధించడం జరిగింది. అందుకని ఈ భూములు రెవెన్యూ కంట్రోల్లో లేకుండా ఉండేదానికి కొన్ని పిటిషన్లు, డబ్ల్యూపీ పిటిషన్లు, రిట్ పిటిషన్లు హైకోర్టులో ఫైల్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏం చేసినారు, డబ్ల్యూపీ నెంబరు 553/2012 డేటెడ్ 9/7/2012లో హైకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది, తీర్పు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏమంటే గ్రామానికి సంబంధించినటువంటి గ్రామకంఠ పొరంపోగులకు దీంట్లో ఎలాంటి రెవెన్యూ రానప్పుడు ఎందుకు మీరు దాని మీద కంట్రోల్ పెట్టుకుంటారు, కాబట్టి మీకు అది కంట్రోల్ మీకు సంబంధం లేదు, ఇది గ్రామ పంచాయతీకే మాత్రమే చెందుతుంది కానీ మీకు ఎలాంటి సంబంధం లేదు అనేటువంటిది ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం ఏం చేసినారు, మళ్ళీ గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయడం జరిగింది. ఏమని, ఈ గ్రామకంఠంలో ఉండేటువంటి భూములు అమ్మకాలు కొనుగోలు చేసుకోవచ్చు, దీనికి రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఎలాంటి అభ్యంతరము ఉండదు అని చెప్పి ఒక జీవో ఇచ్చినారు. జీవో ఎంఎస్ నెంబర్ 187/2015 డేటెడ్ 27/5/2015లో ఒక జీవో వచ్చింది. ఆ జీవో ప్రకారం ఏమన్నారంటే 22A కింద పెట్టినటువంటి ఈ భూములన్నీ కూడా తీసేయండి అని చెప్పేసి ఇచ్చినారు. ఆ ప్రాసెస్ వల్ల దారి సుగమమైంది.
కానీ ఇప్పుడు కూడా చాలా మండల రెవెన్యూ ఆఫీసులు అభ్యంతరాలు చెప్తున్నారు. ఈ జీవో వచ్చినప్పటి నుండి కూడా వాళ్ళ ధోరణిలో 22A కింద నిషేధిత జాబితాలో ఎత్తలేదు. ఇంకా కొంతమంది ఏం చెప్తున్నారు, ఇది మా అధీనంలోనే ఉంది, రెవెన్యూ కంట్రోల్లోనే ఉంది, కాబట్టి మీరు ఎవరు దీంట్లో ప్రవేశించడానికి వీల్లేదు అని చెప్పి ఇచ్చినారు. చాలా మండలాల్లో జరుగుతుంది. ఈ మధ్య కూడా ఒక మండలంలో ఎంఆర్ఓ విఆర్ఓలు పోయి ఆ ఇళ్ళను కూడా తీసేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రజలంతా కూడా తెలుసుకోవాలి, గ్రామ కంఠము లేదా ఆబాది భూముల్లో ఉండేటువంటి మీరు ఇల్లు కట్టుకునేటువంటిది తీసేసే అధికారము ఎవరికీ లేదు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కే లేదు. అది రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎవరు కూడా అందులో ప్రవేశించడానికి వీల్లేదు. ఒకవేళ వచ్చినారు వాళ్ళపైన ప్రైవేట్ కేసులు బుక్ చేయండి. ఎందుకంటే వాళ్ళు జీవోలు చూసుకొని రావాలి. వాళ్ళు అలాంటి జీవో వచ్చింది, ఫలానా టైం కోర్టులో ఉత్తర్వులు వచ్చినాయి, ఇవన్నీ వాళ్ళు తెలుసుకొని ఉండాలి. తెలుసుకోకుండా పోయి గ్రామాల్లో పోయేసి ప్రజలను ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్రామ కంఠ పొరంపోగుల్లో సర్వ హక్కులు ప్రజలకు ఉన్నాయి. పన్ను వసూలు చేసే అధికారము ఆ సంబంధిత గ్రామ పంచాయతీకి ఉంటుంది. అదే మున్సిపాలిటీలు అయితే మున్సిపల్ డిపార్ట్మెంట్కు ఆ పరిధిలో ఉండేటువంటి భూములు వస్తాయి. కార్పొరేషన్ అయితే కార్పొరేషను. ఈ విధంగా ఏ పరిధిలో ఉంది ఆ పరిధికి సంబంధించినటువంటి అధికారులు మాత్రమే ఆ భూమికి సంబంధించినటువంటి ఇంటి పన్నును వసూలు చేసేటువంటి అధికారం ఉందే తప్ప వాటిపైన భూములపైన అధికారము ఎవరికీ లేదు. ఈవెన్ గ్రామ పంచాయతీకి కూడా అధికారం లేదు. అంటే కస్టోడియన్గా ఉండొచ్చు, అంత తప్పిస్తే ఎవరైనా ఆ భూములు ఖాళీగా ఉంది ఆక్రమించుకుని ఇల్లు కట్టుకోవచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి సొంతము కాదు. అది స్వాధీన అనుభవంలో ఉన్నది మాత్రము అది సర్వ హక్కులు వాటికి వస్తాయన్నమాట. 1910, 1920లో జరిగినటువంటి సర్వే ప్రకారమే ఇప్పుడు జనాభా పెరిగిపోయింది కాబట్టి చుట్టుపక్కల ఉండేటువంటి పట్టా భూములలోకి ప్రవేశించడం జరిగింది. కొన్ని గవర్నమెంట్ భూములు కూడా ఆక్రమించడం జరుగుతుంది. అంటే గ్రామ కంఠం కాకుండా ఇతర గవర్నమెంట్ భూముల్లో ప్రవేశించినట్లయితే అప్పుడు రెవెన్యూ అధికారులకు వాటిపైనటువంటి హక్కులు అనేటివి కలుగుతాయి. ప్రభుత్వ భూమి అయితే, ప్రభుత్వ భూమి కాకుండా పట్టా భూమి అయితే ఆ పట్టా లేఅవుట్ వేసుకొని వేసింటారు. పట్టా ఒరిజినల్ యజమాని లేఅవుట్ వేసి వాటిని మీరు కొనుగోలు చేస్తారు. కొనుగోలు చేసినారు కాబట్టి మళ్ళీ కొనుగోలు అమ్మేటువంటి హక్కు కూడా మీకు సర్వ హక్కులు వస్తాయి. ప్రజలు ఇవంతా కూడా దీని గురించి బాగా తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.